క్వాలిఫైడ్ టీచర్లని వీళ్ళ మీద నమ్మకంతో నేను గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను. నేను ఇట్లా చాలా మందికి గవర్నమెంట్ స్కూల్కే పంపించి చాలా మందికి సహాయం చేయాలి, మీరు కూడా పైకి వెళ్ళాలని ఆ ఉద్దేశంతోనే సారు ఒక మంచి మనసుతో సహాయం చేయడానికి మీకు వచ్చిండు. ఆ సహాయం మరి మీరు స్వీకరిస్తున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి? మరి మీరు ఏం చేయాలంటే మీరు కూడా కష్టపడి చదవాలి మా లెక్కనే. మీరు ఎక్కడ చదువుకున్నాం? మీరు ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాం. మరి చాలా మంది ఇప్పుడు మీ ఊళ్ళో కూడా ప్రైవేట్ స్కూల్ పోతాం. ప్రైవేట్ స్కూల్ పోయినంత మాత్రం పెద్ద ఉద్యోగాలు దొరకని ఏం లేదు. ఎంతోమంది బయట చదువుతున్నారు. కాబట్టి మనం కష్టపడి చదివితే మనకు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు వస్తాయి. వచ్చినాక మీరు కూడా నలుగురికి సహాయం చేయవచ్చు. అవునా? ఉన్నప్పుడు పేదరికం మనం గవర్నమెంట్ ఏం చేయాలో కష్టపడి చదువుకోవాలి. చదువుకుని మంచి ఉద్యోగం చేసుకున్నాం అనుకో మన కష్టాలు పోతాయి. మీ ఏజ్లో ఉన్నప్పుడు మీకన్నా ఎక్కువ కష్టపడడం. ఇప్పుడన్నా మీకు పిల్లలకు గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది, గవర్నమెంట్ యూనిఫామ్ ఇస్తుంది, గవర్నమెంట్ భోజనం పెడుతుంది. నేను చదువుకున్నప్పుడు ఏమి లేవు. నేను చదువుకున్నప్పుడు మాకన్నా ముందు తరగతిలో తీసుకొని చదువుతుంది. ఫిఫ్త్ క్లాస్ అయిపోయినా ఉంటుంది కదా, ఫోర్త్ అయిపోయి ఫిఫ్త్ కూడా కదా, ఆ ఫోర్త్ క్లాస్లో నేను తీసుకున్నా ఫోర్త్ అయిపోయి అట్లా ప్రతి సంవత్సరం వాళ్ళు మార్చుకున్నది. అంత కష్టం లేదు. యూనిఫామ్స్ ఇవ్వకపోయేది గవర్నమెంట్, భోజనానికి ఇంటికి పోయి వచ్చి మళ్ళీ బయటకు వచ్చేది. అన్ని కష్టపడుతుంది. నీకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది. అలా విధంగా ఇస్తుంది. బయట సాధారణ వాళ్ళు కూడా ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు కదా. మాలాంటి కూడా మేము కూడా మీకు ఏది కావాలన్నా లేని వాళ్ళకు అరేంజ్ చేయగలుగుతాం. తరమిస్తారు లేనప్పుడు. కాబట్టి మీరు ఏం చేయాలి? బాగా కష్టపడి చదవాలి. నెక్స్ట్ అగ్రి సార్ మాట్లాడుకోవాలి. పిల్లలు ఇప్పుడు సాధించారు కదా, అందరం గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారు. అందరం కష్టపడతాం, అందరం చేస్తారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మీరు వచ్చి ఏం చేస్తున్నారు? కూలికి పోతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. అవునా కదా? ఎంతో ఇబ్బంది పడతారు. కొందరు అమ్మ నాన్న డ్రైవర్లు ఉన్నారు, కొందరు అమ్మ నాన్న లేరు. అవునా? రకరకాల పరిస్థితులు ఉన్నారు. కొందరు మన సాయంత్రం మనం ప్రేర్ చేస్తుంటే స్కూల్ కానీ పోతుంది, ప్రైవేట్ స్కూల్ కానీ. అవునా కదా? మరి వాళ్ళు అక్కడ ఎందుకున్నాం, మనం ఎక్కడ ఎందుకున్నాం? ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నాం. కానీ మనం డబ్బులు పెట్టకుండా కూడా మనం గవర్నమెంట్ స్కూల్ వస్తున్నాం. కానీ మనకు ఒకటే ఛాలెంజ్ ఉండాలి. ఏంటంటే వాళ్ళకంటే బాగా చదవాలి. ఓకేనా? వాళ్ళకంటే మంచిగా చదవాలి, వాళ్ళకంటే మంచి మార్కులు రావాలి. మనం ఆల్రెడీ గురుకుల పిల్లలకు గురుకుల ట్రైనింగ్ కూడా అవుతున్నాం, 4th క్లాస్ ఇస్తున్నాం కదా. అట్లనే మనం మంచి మంచి సీట్లు కొట్టాలి, మంచిగా జాబులు చేయాలి. ఓకేనా? మీరు అందరూ పెద్ద అయినాక మంచి జాబులు చేయాలి. మంచిగా మీరు ఏవైతే అనుకుంటారో, మనం నేను అడిగితే ఉన్నారు డాక్టర్లు అవుతాం, మిలిటరీ అవుతాం, ఆఫీసర్లు అవుతాం, టీచర్లు అవుతాం అని చెప్పారు నాకు. అవునా? చెప్పారు కదా. అలాంటి మంచి మంచి ప్లేసులు రావాలంటే ఏం చేయాలి? మరి కష్టపడి చదువుకోవాలి. కొంతమంది ఆటలు మంచిగా ఆడతారు. ఓకేనా? ఆటలు మంచిగా ఆడేటోళ్ళు ఆటలలో మంచిగా ఆడండి. అట్లా ఆడేటోళ్ళు ఇప్పుడు ఈసారి పోలీస్ ఆఫీసర్. ఓకేనా? ఈసారి పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఎట్లా అయింది? మరి ఆటలు ఆడడం, చదవటం అన్నీ ఉంది సార్కి. అట్లా మీకు ఈసారి దగ్గర పోలీస్ కావాలంటే ఏం చేయాలి? ఆటలు ఆడాలి, చదవాలి, అన్నీ ఉండాలి. ఓకేనా? ఈ సార్ కూడా మా ఊరి సార్. ఈ సార్ ఎంత కష్టపడేదంటే అన్ని పనులు చేసేది కదా, అన్ని పనులు చేసేది. వ్యవసాయం పని చేసేది, ట్రాక్టర్ పని చేసేది, కూలి పని చేసేది, అన్ని పనులు చేసి కష్టపడి చదువుతున్నాడు సార్. ఎట్లా ఇప్పుడు మనకన్నా ఇంతకుముందు సార్ చెప్పినట్టు గవర్నమెంట్ అందిస్తుంది. అంతేనే కదా, మనకు ఆటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, కథల పుస్తకాలు ఉన్నాయి, జీరోలు ఉన్నాయి, ఎంత ఎక్విప్మెంట్ ఉంది, యూనిఫామ్లు ఉన్నాయి, లైబ్రరీలు ఉన్నాయి. అవునా కదా? ఇవి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా చదవాలి కదా. చదివి మీరేం చేయొద్దురా, మాకు రూపాయి ఎక్కువ మంచిదే. మీరేం చేయాలంటే మీరు మంచిగా చదువుకొని మీ అమ్మ నాన్న కష్టాన్ని పోగొడతారు. అవునా కదా? మీ అమ్మ నాన్న కష్టపడతారా? ఎంత కష్టపడతారు చూస్తారు కదా. అంత వాళ్ళ కష్టాన్ని అన్నీ మీకు అర్థం తీసుకుని రావాలి. సార్ కూడా అట్లా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఆ సారైనా, నేనైనా, ఈ సారైనా కూడా అందరం కష్టపడి వచ్చిన వాళ్ళే. మేము అందరం గవర్నమెంట్ స్కూలే. మీలాగా ఇట్లా కిందనే ఇట్లా కూర్చొని చదువుకున్నాం. మీరంటే ఇప్పుడు సన్నబియ్యం తింటారు, వంట మంచిగా లేకుండా మంచిగా చేశారని చెప్తారు. మాకు ఆ రోజులు లేవు. పురుగులు ఉండేటి అన్నం తింటాను, దొడ్డుపై ఉండేటి పురుగులు ఉండేటి. నేను పేపర్ వేసిన చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పేపర్ వేసి చదువుతున్నాను. ఎందుకంటే డబ్బులు సరిపోకపోయేది. అవునా? మరి ఇప్పుడు డబ్బులు సరిపోవాలంటే, డబ్బులు రావాలంటే ఏం చేయాలి? డబ్బులు ఒకటే కాదు, ఇట్లాంటి డబ్బులు ఒకటే సంపాదించడం కాదు కదా. దాంతోపాటు 4 పనులు కూడా చేయాలి. అట్లా పని చేసి మీ అమ్మ సాయం చేయండి, ఇంటి పైన పని చేయండి, మంచిగా చదువుకోండి, మంచిగా రాసుకోండి. ఓకేనా? ఈ సాయం ఇద్దరితో కాదు, సార్ ఇంకా చాలా చేసిండు. చాలా మంది పిల్లలు బాగా మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, కాలేజీ పిల్లలు. వాళ్ళు చదువుకొని పెద్ద ఇప్పుడు 3 పోలీస్ ఆఫీసర్లు అయ్యారు సార్ కింద, 2 టీచర్లు లేరు సార్ వల్ల. అట్లా 5 ఉన్నారు అన్నట్టు.
అట్లా మీరు కూడా కావాలి. అర్థమైనా? మంచిగా చదువుకోండి. అర్థమైంది కదా? చదువుకోవాలి, అందరి ముందుకు రావాలి. ఓకేనా? ఇప్పుడు సార్ వాళ్ళు ఇద్దరు మాట్లాడారు కదా. ఇప్పుడు నాకున్న స్టోకస్ అంటే నాకు డబ్బులు ఉన్నాయి అంటే నేను కావాలంటే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్కి పంపించవచ్చు. అంటే మీరు చూస్తారు కదా రెగ్యులర్గా దాన్ని ఇచ్చి మా పిల్లలను పంపించవచ్చు. నేను మా పిల్లల్ని ఏ స్కూల్ పంపిస్తున్నాను అనుకుంటారు? చెప్పండి మీకు ఐడియా. గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నాను. ఎందుకు తెలిసిన? టీచర్ల మీద ఉన్న నమ్మకంతో. నాకు గవర్నమెంట్ టీచర్లు అంటే నమ్మకం. వాళ్ళు మా పిల్లలకు చాలా మంచిగా చెప్పగలుగుతారు. క్వాలిఫైడ్ టీచర్లనే వీళ్ళ మీద నమ్మకంతో నేను గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను. నేను ఇట్లా చాలా మందికి గవర్నమెంట్ స్కూల్కే పంపమని నేను చాలా మందికి సలహా ఇస్తాను. మీరు ఇట్లా ఏం చేయాలి? మీ ఊర్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ మనం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మాటలలో ప్రభుత్వ పాఠశాలలు సహజ మరణానికి గురవుతాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ లేదా ఇతర వృత్తులలో స్థిరపడిన వ్యక్తిగా నీవు దీనికి కారణం కాకూడదు. అంటే నీ వంతు బాధ్యతగా నీవు చదివిన పాఠశాలను ఒకసారి సందర్శించు.